సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల పైన మొత్తం ఎన్‌కౌంటర్‌లు జరుగుతూ వస్తున్నాయి గదా! మీకు తెలిసి అమిత్ షా గారు కూడా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇయర్ కల్లా అసలు మావోయిస్టులే ఉండరు. మావోయిస్ట్ మూవ్‌మెంట్ అంటూ ఉండదు అని జెప్పేసి కూడా అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే ఇప్పుడు మావోయిస్టులు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఎందుకు ఆపరేషన్ కగార్ పేరుతో ఈ విధంగా ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయన్న దానికి వాళ్ళు రీజన్ కూడా చెప్పినట్టుగా అండ్ దీన్ని ఆపాలని జెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా ఒక లెటర్ రిలీజ్ చేశారని జెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి ఆ లెటర్‌లో ఏముంది? మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఈ మధ్య ఒక బస్తర్ ఏరియాకి సంబంధించిన కమిటీ మెంబర్ ఒకతను హ్మ్. తన భార్యతో సహా ప్రభుత్వానికి లొంగిపోయాడు. ఓకే. ఆ లొంగిపోయిన అతని పేరు దినేష్, అతని భార్య పేరు కళ. వీళ్ళిద్దరూ లొంగిపోయిన తర్వాత బస్తర్ పోలీసు వారు 8 లక్షలు రివార్డ్ ఉంది నీ మీద, 8 లక్షలు ఇస్తామని ఏదో చెప్పినట్టుగా పత్రికల్లో కథనం అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ లెటర్లో ప్రస్తావించారు అతని గురించి. ప్రస్తావించి అతను ఆల్రెడీ పార్టీకి సంబంధించినటువంటి కొంత ఒక నిధి అతని దగ్గర ఉంది. దాంతో సహా అతను బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇలా పోలీసులకు సరెండర్ అయ్యాడు. సరెండర్ అవటానికి ముందే పార్టీకి సంబంధించినటువంటి చాలా సమాచారం అతను అందజేశాడు పోలీసులకి. ఆ అందజేసిన సమాచారం ఆధారంగా కొంత నష్టాలు జరిగినాయి. కాబట్టి ఇది మేము అతన్ని ప్రజాద్రోహిగా ప్రకటిస్తున్నాము అనేది ఆ ప్రకటన సారాంశం. ఈ క్రమంలోనే వీళ్ళు కాన్షియస్గా ఈ ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఇక్కడ జరుపుతున్నటువంటి అణచివేత చర్యలు కేవలం అంటే మావోయిస్టు పార్టీ నిర్మూలన మాత్రమే కాదు, ఆదివాసీల నిర్మూలనగా జరుగుతోంది ఇది అనేది వీళ్ళు లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద, ఇతర సంపదలు కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది ఆపరేషన్ కగార్ అనేది. దానికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళందరినీ ఏ రకంగా అయినా నిర్మూలించాలని ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే అంటే మార్కెట్ ఎకానమీ వచ్చినప్పటి నుంచి ఈ కొనుగోలు కార్యక్రమం జరుగుతోంది. అంటే ఆశయాలను కూడా కొనేస్తున్నారు, ఉద్యమాలను కొనేస్తున్నారు, పార్టీలను కొనేస్తున్నారు. ఏదైనా కొనొచ్చు, ఏదైనా సరుకే, ఉద్యమమైనా ఆశయమైనా ఏదైనా సరుకే అనే అభిప్రాయం మార్కెట్ ఎకానమీ బలంగా ఇచ్చింది. ఆ ఇచ్చిన ఆలోచన తర్వాతే ప్రభుత్వాలు ఇన్ఫార్మర్లని తయారు చేయటానికి లెక్క చెప్పాల్సిన అవసరం లేని పద్ధతిలో పోలీసులకి నిధులు సరఫరా చేసింది. అన్ని చోట్ల జరిగింది ఇది. ఇప్పుడు బస్తర్లో చూస్తున్నాం మనం. ఈ ప్రకటనలో వాళ్ళు ప్రస్తావించారు కానీ నిజానికి ఇది 90 దశకం ప్రారంభం నుంచి 95 నుంచి కాన్షియస్గా జరుగుతోంది. ప్రతి పోరాట ప్రాంతానికి లెక్క చెప్పాల్సిన అవసరం లేని నిధులు పంపిస్తారు. ఆ నిధులు ఎరవేసి ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళు, లేకపోతే ఉద్యమం సానుభూతిపరులు, ఉద్యమంతో ఏదో మేరకు సంబంధాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఉన్నటువంటి బలహీనతల మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ బలహీనతల మీద డబ్బులు వెదజల్లి వాళ్ళని వశీకరణ చేసుకుని అలా వాళ్ళని సరుకుగా కొనేసి వాళ్ళ నుంచి కొంత సమాచారం పొంది వాళ్ళకి ఇచ్చిన డబ్బుల మేరకు మీరు మాకు న్యాయం చేయాలి కదా అని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం పొంది ఆ సమాచారం ఆధారంతో పార్టీని నష్టపరచటం అనే కార్యక్రమం 95 నుంచి కాన్షియస్గా చేస్తున్నారు. ప్రతి చోట ఇన్ఫార్మర్లని వాడటం అనేది చాలా బలంగా జరుగుతోంది. ఇప్పుడు అందులో భాగంగానే ఈ దినేష్ అనే అతన్ని, ఆ కళ అనేటువంటి ఆవిడ్ని కొనేసి వాళ్ళని తమ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా పొందిన సమాచారంతో లోపల చాలా కార్యక్రమాలు, చాలామందిని ట్రేస్ చేయటము, లేకపోతే షెల్టర్లు ట్రేస్ చేయటం, ఇవన్నీ తద్వారా వాళ్ళకు కొంత సమాచారం వచ్చిందంటే దాని నుంచి కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళ లొంగుబాటు జరిగి ఉంటుంది. అందుకని ఈ మధ్య కాలంలో జరిగిన నష్టాలకు కూడా వీళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలా ఈ ఇన్ఫార్మర్లను తయారు చేయటము, అడవిలో ఉన్నటువంటి పార్టీని నిర్మూలించటం, ఈ కార్యక్రమం అందులో భాగంగానే అమిత్ షా గారు నక్సల్ ముక్త్ భారత్ అన్నాడు. ఇదివరకు రోజుల్లో చంపేస్తే దానికి ఏదో జస్టిఫికేషన్ చేసేవాళ్ళు. అంటే కోర్టుకు పెట్టాల్సిన వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు అని ఎవరైనా అడుగుతారేమో అని ఒక స్టోరీ చెప్పేవాళ్ళు కనీసంగా. మేము వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం, వాళ్ళు మా మీద దాడి చేశారు, మేము
మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో వారు చనిపోయారు. వాళ్ళు జరిపిన దాడిలో వీళ్ళు చనిపోలేదు, వీళ్ళు చనిపోరు. కానీ వీళ్ళు ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో మాత్రం వాళ్ళు చచ్చిపోతారు. ఇది పోలీసుల స్టాండర్డ్ స్టేట్మెంట్. ఈ స్టాండర్డ్ స్టేట్మెంట్ నేపథ్యం కనీసం ఉండేది. చంపటం మా పని కాదు, మేము ప్రజాస్వామికంగానే ఉన్నాం, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించట్లేదు, వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఆయుధాలు పట్టు తిరుగుతున్నారు అని ఒక డొల్ల ఆర్గ్యుమెంట్ ప్రభుత్వాలు చెప్పేవి. ఇప్పుడు ఆ డొల్ల ఆర్గ్యుమెంట్లు చెప్పే మూడులో ప్రభుత్వాలు లేవు. చాలా ఓపెన్గానే నక్సల్ ముక్త్ భారత్ అని ప్రకటించాడు ఆయన. మేము ఏరేస్తాం అంటున్నాడు. ఈ ఏరేస్తాం అనే ప్రోగ్రాంలో భాగంగానే ఈ ఇన్ఫార్మర్ నెట్వర్క్ని బలంగా పెట్టుకోవడానికి, అలాగే పార్టీ మీద ఒక దృష్టి పెట్టి అక్కడ అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరినీ కొనడానికి ఒక మార్కెట్ ఓపెన్ చేసి పెట్టు కూర్చున్నారు. అందులో భాగంగానే ఈ దినేష్ దంపతులు దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి దొరికిన సమాచారం ఆధారంగా కొన్ని దాడులు జరిగినాయి, ఇంకా జరుగుతాయి కూడా అంటున్నారు. చూడాలి అక్కడ ఏం నష్టం జరుగుతుంది అనేది. కానీ ప్రభుత్వం అయితే కాన్షియస్గా ఉంది. ఈ దేశాన్ని తమ కంట్రోల్లో పూర్తి స్థాయిలో సహజ సంపదని, ఈ దేశపు సహజ సంపదని ఇన్ టోటల్ తన కంట్రోల్లో పెట్టుకుని దాని మీద వ్యాపారం చేయటం అనే ప్రోగ్రాం ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒక విధానంగా రూపొందించుకుని పనిచేస్తున్నాయి. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా ప్రోగ్రామ్ ఇదే. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చినా కానీ ఇంతకంటే డిఫరెంట్ ప్రోగ్రామ్ ఉంటుందని ఊహించలేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాం, మనకేం కొత్త కాదు. మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి 10 సంవత్సరాల పాలన చూసాం. రాహుల్ గాంధీయే వేదాంత ఆదివాసీల తరఫున ఫైట్ చేసినటువంటి ఒక నేపథ్యం తెలుసు మనకి. కాబట్టి ఏ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, పార్టీలకు అతీతంగా ఒక కార్యక్రమం జరుగుతోంది. వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ నక్సల్ ఏరివేత అనే కార్యక్రమం జరుగుతోంది. అందుకని దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని మొబిలైజ్ చేసి నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఎలా ఏర్పడుతోంది అనే దానికి సంబంధించి ఒక కాన్షియస్గా ఇంటర్నల్ డిస్కషన్స్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మావోయిస్ట్ పార్టీ తనని తాను మదింపు చేసుకుని తన క్యాడర్ని బలంగా నిలబెట్టడానికి ఒక క్యాంపెయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంటర్నల్గా. ఆ క్యాంపెయినింగ్లో మనం సరుకులుగా మారుతున్నాం. అంటే మన ఆశయాన్ని, మన ఉద్యమాన్ని కూడా సరుకుగా మార్చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మన ఉద్యమము, మన ఆశయము సరుకుగా మారకుండా మన్ని మనం ఎలా నిలబెట్టుకోగలం అనేది నిరంతరం ఆలోచించాల్సిన అవసరం ఉంది అనే కాన్షియస్నెస్ని పార్టీ క్యాడర్లోకి బలంగా తీసుకెళ్ళగలగాలి. అంటే బలహీనతలని చూసి మాటుగాసి ఉన్నారు వాళ్ళు. ఈ బలహీనతల మీద డబ్బు జల్లే పని జరుగుతోంది. అందుకని ఏరియాలో కాన్షియస్గా ఉండండి. మార్కెట్ ఎకానమీ అనేది మనిషిని రకరకాలుగా వశపరుచుకుంటుంది. ఒక ఇల్లు లేదా, నీకు ఇంతకాలం ఉంటున్నావు, ఒక కారు లేదా, లేకపోతే ఒక ఈటీవీ లేదా, అంటే ఈటీవీ అంటే ఇన్ ది సెన్స్ ఏదో బిగ్ రేంజ్ టీవీ లేదా, లేకపోతే ఇది లేదా అది లేదా అని అనిపింపజేయటం ద్వారా మార్కెట్ ఎకానమీ మనిషిని వశపరుచుకుంటుంది. వశపరుచుకుని సరుకుల్ని ఎరేసి మనిషిని పట్టుకుని మనిషిని సరుకుగా మార్చటం అనేది మార్కెట్ ఎకానమీ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో చాలామంది సమిధలు అవుతున్నారు. ఇలా సమిధలుగా మార్చిన వాళ్ళని వాడుకుని చాలా దుర్మార్గాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ అడవుల్లో ఉన్న ఆదివాసులకు కూడా అదే చెప్తున్నారు, అభివృద్ధి జరుగుతుంది, ఈ జీవితాల నుంచి మీరు విముక్తి పొంది బయటికి వెళ్ళండి, బయట చాలా పెద్ద జీవితం ఉంది మీకోసం, అక్కడికి వెళ్ళి మీరు అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పి గెంటేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ నిర్వాసితులుగా మారిపోయి నిర్వాసితుల శిబిరాల్లో పడి రోడ్ల మీద ముష్టెచ్చుకుని బతుకుతున్నారు. ఈ పరిస్థితి అంటే జనాల్ని ఏదో ఒక పేరుతో, అభివృద్ధి అనే పేరుతో జనాల్ని బేదఖలు చేయిస్తున్నారు. అభివృద్ధి అనే పేరుతోనే నక్సల్స్ని నిర్మూలిస్తున్నారు. అభివృద్ధి అనేది అంటే ఉగ్రవాదం పేరు ఎలాగైతే వాళ్ళు చెప్పి జనాలను చంపుతున్నారు, నిజానికి అభివృద్ధి అనే దానికి మించిన ఉగ్రవాదం ఇంకోటి కనిపించడం లేదు. ఎవరైనా అభివృద్ధి అన్నారంటే వాడంతటి ఉగ్రవాదం ఇంకోటి లేడు అని భయపడాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు.
అందుకని ప్రస్తుతం ఈ మార్కెట్ ఎకానమీని అర్థం చేసుకొని మార్కెట్ ఎకానమీ చేస్తున్న విధ్వంసాన్ని జనాలకు అర్థం చేయించడానికి ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టగలిగితే